నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో న్యూరోపతి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అసలు కంప్లీట్ సొల్యూషన్ ఉంటుందా లేదా దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సాజీ డిసోజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి హాస్పిటల్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. సార్, అసలు ఆయుర్వేదంలో సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటారు. మరి నరాల బలహీనత కూడా ఉందా? డెఫినెట్లీ ఆ సొల్యూషన్ ఉంది. అది కూడా ఎవరు నంబరండి, ప్రపంచంలో మోడర్న్ మెడిసిన్లో దానికి వైద్యం ఉన్నట్టు నాకు తెలియదు. ఓకే, మీరు కూడా గూగుల్ కానీ ఏదైనా చేసి చూడండి. న్యూరోపతి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యూరోపతి ఏంటంటే నరాలు సచ్చి పడిపోవడం. అది రకరకాల కారణాల దిక్కలే వస్తుంది. ఒకటి నరాలు అంటే మన రక్తం తీసుకుపోయినది కాదు, సెన్సరీ గురించి ఉన్నది. దర్ ఆర్ 2 types ఆఫ్ నర్వస్ సిస్టమ్. సెన్సిబుల్, నాన్ సెన్సిబుల్ కాదు, సెన్స్ తీసుకోపోయినది. మన ఇప్పుడు ఇక్కడ వేడిగా ఉందనుకోండి, ఇక్కడ చేయబడితే వేడి ఉంది, ఈ వేడి నాకు తెలియజేయడం, లేదా చల్లగా తెలియజేయడం, లేదా మంచి స్మూత్గా టెడీ బేర్ని ఫీల్ చేసి ఒక మంచి ఫీలింగ్ వస్తాయి కదా, ఈ ఫీలింగ్ నాకు తెలియజేయడం. దోస్ ఆర్ కాల్డ్ సెన్సరీ నర్వ్స్. సో బ్రెయిన్ నుంచి కమాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వేడిగా ఉందని దానికి చేయి తీయమని, ఇది మోటార్ అంటుంది. ఈ యాక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై మోటార్ నర్వ్స్. సో దెర్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ నర్వ్స్ బేసికలీ, సెన్సరీ అండ్ మోటార్. సెన్సరీ మొత్తానికి పెరిఫరల్, అంటే చెయ్యి కాలు స్కిన్ నుంచి మా బ్రెయిన్కి కమాండ్ ఇచ్చేది, మనకి ఫీల్ ఇచ్చేది, ఏం జరుగుతుంది అక్కడ ఫీడ్ ఇచ్చేది. బ్రెయిన్ నుంచి తిరిగి ఏంటంటే యాక్షన్కి. ఇప్పుడు మంచిగా టెడీ బేర్ ఉందనుకోండి, మనకి ఇంకా ఫీల్ అవ్వడానికి అనిపిస్తుంది. ఓకే, లేదు ముళ్ళు గుచ్చుకుంటుందంటే మనం ఇంకా గుచ్చుకుంటుందా, లేదు అప్పుడు మన యాక్షన్, దట్ ఈస్ కాల్డ్ మూవ్మెంట్ చేసేది మోటార్. సో ఇది తలకాయ నుంచి కంట్రోల్ అయ్యి, తలకాయ నుంచి మన మెడ దగ్గర నుంచి వెన్నుపూస లోపల నుంచి ఒక పెద్ద నరం రావడం జరుగుతుంది. ఈ పెద్ద నరం నుంచి చిన్న నరాలు మొదలుపెట్టి బాడీ డిఫరెంట్ పార్ట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నరాలు పడిపోవడం, వీ క్యాన్ లుక్ ఇన్ టు 2-3 యాంగిల్స్. ఒకటి పక్షవాదం, అక్కడ కూడా నరాలు పడిపోతుంది కదా. సో అది బ్రెయిన్ నరాలు పడిపోవడానికి 2 కారణాలు. ఒకటి బ్రెయిన్ కానీ స్పైన్ కానీ ఎఫెక్ట్ అవ్వడం, లేదా మనం 3 విధంగా చెప్పొచ్చు. బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, స్పైన్ ఎఫెక్ట్ అవ్వడం, లేదా హైగా షుగర్, డయాబెటీస్ మరీ టూ మచ్ అయ్యి నరాలు పడిపోవడం. ఓకే, సో బ్రెయిన్ స్పైన్ మెనీ టైమ్స్ ఒక బ్రెయిన్లో మాత్రం వచ్చినంటే మనం ఒక్క చెయ్యి ఒక్క కాలు పడిపోయే పక్షవాదం మనం చూస్తాం. స్పైన్లో ఏంటంటే ఎక్కడైనా దెబ్బ తగులుతాయి. ఇప్పుడు మనకి రోడ్ ట్రాఫిక్ ఈ మధ్య భాగం దెబ్బ తగిలింది అనుకోండి, పైన ఎంత హాయిగా ఉండదు, ఇక్కడ వరకు ఏం కాదు, అంతా యాక్టివ్గా ఉండదు, ఇక్కడ నుంచి ఏమీ పని చేయకుండా ఉండదు. అది మధ్య భాగంలో దెబ్బలు తగిలి అక్కడ నుంచి మళ్ళీ మనకి ఏం సెన్సేషన్ లేదు, మూమెంట్ లేదు, మోషన్ పోయి తెలియదు. చాలామంది ఉన్నారు కదా అలా. ఇది ఒక్క తీరు. ఇంకొకటి ఏంటంటే ఈ వెన్నుపూసల దగ్గర ఇట్లా మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎముకలు కానీ డిస్క్ డీహైడ్రేటెడ్ అయ్యి అది గట్టలు అయి అది పోయి మరీ ఇదిగా ఘోరంగా పొడుచుకొని ఉండి అది ఎవరు ట్రీట్ చేయకుండా అలాగే వదిలేస్తే మెల్లగా 2 కాలు పడిపోతాయి. మనం ఈరోజు అది గురించి మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. నేను ముందు చెప్పినట్టు డయాబెటీస్ మరీ ఎక్కువ అయిపోయి కాళ్ళు స్పర్శ లేకుండా ఉండడము, కాళ్ళు ఇప్పుడు పుండు అయితే కూడా మనకు తెలియదు, అంతే కదా, కాలు మళ్ళీ కట్ చేసి ప్రాబ్లం అవుతున్నా కూడా వాళ్ళకి స్పర్శ ఉండదు. ఈవెన్ కాలు కట్ చేసే స్టేజ్కి వచ్చినా కూడా స్పర్శ తెలియదు అంటారు. అది పుండుగా మారడం అట్లా అంటే డయాబెటిక్ న్యూరోపతి. ఇంకా మన తెలుగులో నరాలు బలహీనతగా అయినా చెప్పడం అనేది సెక్షువల్ వీక్నెస్. ఓకే, సో ఇది కూడా ఇప్పుడు చాలా మందిలో కనబడుతుంది. చాలా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కానీ. ఎందుకంటే బ్రెయిన్ అన్నదే మెయిల్ సెక్స్ ఆర్గన్. ఈ బ్రెయిన్కి ఎప్పుడు స్ట్రెస్సే, ప్రతిరోజు స్ట్రెస్, ప్రతి దానికి స్ట్రెస్. సో ఇవి కొంచెం మనసు పూర్తిగా రిలాక్స్గా ఒక పనిలో ఫోకస్ చేయలేను. ఇది కరెక్ట్గా ఇవ్వలేకపోతే ఖచ్చితంగా వాళ్ళది లైంగిక పరంగా ఉన్న యాక్టివిటీ ఇది అవుతుంది. పైగా ఏంటంటే ఈ ల్యాప్టాప్ ఇదిలు పట్టి చేస్తారు, మన ల్యాప్లు పట్టి చేస్తారు, ల్యాప్టాప్ కదా అక్షరం ప్రతి వాళ్ళు అక్కడే బట్టి దీనిది హీట్ దిక్కెళ్ళి కూడా మెయిల్స్కి సరిగా స్పెర్మాటోజెనసిస్, స్పర్మ్ సరిగా ఫామ్ అవ్వడం రాకుండా పోవడం జరుగుతుంది. పైగా వాళ్ళకి ఏంటంటే ఇది ఫామ్ అయితే కూడా దీనికి ఒక షేప్ ఉంది, హెడ్, నెక్, టెయిల్ అనేది బాడీ ఇది అనేది, ఇవి అన్నీ డిస్ఫార్మ్డ్గా, మార్ఫాలజీ డిస్ఫార్మ్డ్గా పోవడం.
హెడ్ టెయిల్ పోయి హెడ్గా అద్దుకోవడము, ఆ బాడీ పార్ట్ కరెక్ట్గా ఫామ్ అవ్వకుండా. దెన్ విరిలిటీ ఉంటుంది, ఇది యాక్టివిటీ, మొబిలిటీ, దెన్ ద నంబర్స్, ఇది దానిది ఒక ఇది ఉంది కదా, అంటే మన ప్రొడక్టివిటీ అంటే దానిది కౌంట్, ఇవి అన్ని దానికి సో దీని ద్వారా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అది బేసికలీ అది వేరొక యాంగిల్. బట్ ఇది కూడా డయాబెటీస్ ఎక్కువ అయితే కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇది అవుతుంది. సో ఇప్పుడు మన హాస్పిటల్లో ఈ వెన్నుపూస దిక్కెళ్ళి నరాలు పడిపోవడంతో పాటు ఫర్టిలిటీ దిక్కెళ్ళి కానీ సెక్స్ దిక్కెళ్ళి కానీ నరాలు పడిపోయిన మెయిల్స్ కానీ సెక్స్లో యాక్టివ్ లేని ఫీమేల్స్ కానీ ఒక మంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డివైస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు చాలామందికి పిల్లలు లేదమ్మా, చాలామంది పెళ్ళిళ్ళకి భయపడుతున్నాడు. మళ్ళీ ఒక పేరెంట్ ఎప్పుడు మనసులు పెట్టుకోవాల్సింది ఏంటంటే పెళ్ళి జరిగేది ఆల్మోస్ట్ 25-26 ఇయర్స్ ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. సో వాళ్ళది ఈ ఆడపిల్లలకి ఒక టైం ఉందండి, ఈ టైంలోనే పిల్లల్ని కనాలి. సో ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ థింకింగ్ ఓన్లీ వన్ చైల్డ్ ఆల్సో 30 ఇయర్స్కి ముందు జరగాలి. దెన్ ఓన్లీ ద చైల్డ్ విల్ బి హెల్దీ. సెకండ్ ఏంటంటే సెకండ్ ఒక చైల్డ్ కావాలంటే ఇంకా ఒక గ్యాప్ ఇవ్వాలి కదా 35 ఇయర్స్ కంటే. ఆ చైల్డ్కి 35 ఇయర్స్ మదర్తో వచ్చిన డీరైలింగ్ ఆఫ్ దేర్ ఫిజికల్ యాట్రిబ్యూట్స్ టు ద చైల్డ్స్ గ్రోత్ ఆల్సో, ఆ చైల్డ్ కొంచెం వేరే విధంగా వస్తుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇట్లా సాగుతూ పోతున్న వాళ్ళతో ఐ రియలీ దిస్ థింగ్. బట్ అలాంటి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళది మళ్ళీ ఆ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉన్న ఇమోషనల్ కోషెంట్ పెంచి వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు పుట్టే విధంగా ఉన్న సెక్సాలజీ కౌన్సిలింగ్ అండ్ సెక్సాలజీ ట్రీట్మెంట్ మా హాస్పిటల్ ఉంటుంది. రసాయన వాజీకరణం అని ఆయుర్వేదంలో చెప్పడం, దానికి ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈజ్ దేర్ ఇన్ అవర్ టీమ్. షీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్, షీ ఈస్ రియలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అది కూడా విత్ ఎవిడెన్స్. ట్రీట్మెంట్కి ముందు మెడికల్ రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత మెడికల్ రిపోర్ట్. అంటే పిల్లలు ఉందని బాధ, పిల్లలు ఉన్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి లేదని బాధ. సో మనిషికి స్థాయిగా ఉన్న భావం బాధ అండి. సో దీనిలో మనం ఇప్పుడు చర్చించిన విషయం వెన్నుపూసల దిక్కెళ్ళి న్యూరోపతి వచ్చింది. ఆ న్యూరోపతి కూడా సెన్సరీ, ఇప్పుడు సెన్సరీ నర్వ్స్ మాత్రం ఎఫెక్ట్ అయితే సెన్సరీ న్యూరోపతి, మోటార్ మాత్రం ఎఫెక్ట్ అయితే మోటార్ న్యూరోపతి, సెన్సరీను మోటారు రెండు ఎఫెక్ట్ అయితే సెన్సరీ మోటార్ న్యూరోపతి, మిక్స్డ్ న్యూరోపతి అండి. అది అన్ని నరాలకి ఎఫెక్ట్ అయితే పాలీ న్యూరోపతి, రాడిక్యులర్ నర్వ్ అది ఎక్కువ ఇది అయితే రాడిక్యులోపతి, నరం చుట్టూ ఉన్న మైలిన్ షీత్ అని ఉంది, ఈ మైలిన్ షీత్ కరిగిపోతే డీమైలినేటింగ్ న్యూరోపతి అని. ఓకే, సో దీనికి అన్ని వైద్యం లేదండి, ఇది తిరిగి తీసుకురావడం అసాధ్యం. కానీ కేఎస్ఎస్సి హాస్పిటల్లో మనం వరుసగా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు నేను కొన్ని సంగతులు చూపిస్తాను మీకు. ఇది కూడా పేషెంట్ పేరు అవసరం అండి, అవసరం అండి 18 జూలై 2025. ఓకే, డీమైలినేటింగ్ పాలీరేడికులో న్యూరోపతి. డీమైలిన్ అంటే నరంకి చుట్టూ ఉన్న మైలిన్ షీత్ కరిగిపోయిన కేసు, అది అన్ని నరాలకి ఎఫెక్ట్ అయింది. ఓకే, ఆ కండిషన్ని మనము ఇప్పుడు ఇక్కడ చూడండి 16 to 26 6 monthsలో ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ముందు నరం చుట్టూ ఉన్న ఆ మైలిన్ షీత్ కూడా కరిగిపోతుంది. అంటే మైలిన్ షీత్ అంటే నరాల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ప్రతి దానికి ఒక ప్రొటెక్షన్ కవరింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ స్కల్, ఓకే, వర్టిబుల్ కాలం ఆ వెన్నుపూసని ప్రొటెక్ట్ చేయడానికి, ఇప్పుడు లంగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా దానికి కవరింగ్ ఉంటుంది, హార్ట్కి ప్రొటెక్ట్ చేయడానికి కవరింగ్ ఉంటుంది. ఇట్లా అన్నిటికీ ఒక కవరింగ్ ఇస్తున్నాడు. ఈ కవరింగ్ నరంకి చుట్టూ ఒక కవరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే పూర్తిగా కరిగిపోయిన ఒక కండిషన్ నార్మల్ చేయడం జరిగింది జస్ట్ 6 monthsలో. అది కూడా ఒక 54-year-old ఫీమేల్, అంటే చిన్నపిల్ల కాదు. ఇంకా మీరు ఒక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, నరాలు బలహీనత, నరాలు పడిపోవడం ముసలి వాళ్ళకి మాత్రమే వస్తారా? మీ మొహం చూస్తే తెలిసిపోతుంది గాయత్రి గారు. కాదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అని అడగాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ ఏజ్డ్ వాళ్ళకే వస్తుంది కదా అని అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 22 years ఉన్న ఒక అమ్మాయి, 22 years వాళ్ళకి కూడా వస్తుంది. అవును, 22 years ఉన్న అమ్మాయికి న్యూరోపతి ఇన్వాల్వింగ్ ఏమేం నరాలు అనేది చెప్పడం జరిగింది. ఓకే, అది కూడా 12th March 2024. ట్రీట్మెంట్ తర్వాత 22 November. ఓకే, చూడండి, నరాలు స్టడీ ఈజ్ కంప్లీట్లీ నార్మల్.
అది ఒక జస్ట్ 22 పెళ్లి కాలేదు చిన్న అమ్మాయి వెన్నుపూస ప్రాబ్లము మరీ ఎక్కువ అయిపోయి ట్రీట్ చేయకుండా దాని మీద పెయిన్ కిల్లర్స్ మింగిపోయి ఆ నరం కూడా ఇది పడిపోయింది దగ్గర ఒత్తిడి దగ్గరికి పెయిన్ కిల్లర్స్ దగ్గరికి కూడా నరం ఎఫెక్ట్ అయింది. అన్నిటికీ పోయి చివరికి మా దగ్గర రావడం జరిగింది. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఆబ్వియస్లీ పెయిన్ కిల్లర్స్ని సెల్ఫ్ సజెషన్ చేసుకుంటారు. సో సజెస్ట్ చేసుకొని వాళ్ళే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా మల్టిపుల్ డేస్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు ఆత్మహత్య అంటాం చూడండి, సెల్ఫ్ సూసైడ్ సూసైడ్ ఇస్ సెల్ఫ్ ఓన్లీనా, సూసైడ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ అన్నమాట. సో ఈ వాళ్ళందరూ అలాగే కదా చేసేది, కావాలని మన నరాలని మత్తెక్కిచ్చి. ఇప్పుడు నేను ముందు ఒక ఎపిసోడ్లో అవాస్కులర్ నెక్రోసిస్లో స్టెరాయిడ్ వాడడం అని చెప్పింది కదా. ఈ స్టెరాయిడ్ ఏంటంటే మన ఈ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు, పరిగెత్తుకున్న వాళ్ళు, బాక్సింగ్ చేసేవాళ్ళు కొంచెం నోట్లో వేసుకొని వాళ్ళు సూపర్ మ్యాన్ లాగా వచ్చేసి ఎదుటి వాళ్ళని కొట్టేస్తారు. మళ్ళీ యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దొరికిపోతుంది ఎలమెంట్, మెడల్స్ కూలిపోతారు. అదేవిధంగా ఈ డ్రగ్స్ ఏంటంటే మనము పిల్లలకి ఏం చెప్తారు, అమ్మ డ్రగ్స్ తీసుకోకూడదు, ఎప్పుడన్నా ఒకసారి మందు సిగరెటే మన ఇంట్లో చాలా ఇది ఉంది, వద్దమ్మా పిల్లలకి అది మంచిది కాదు, మనం గ్రో చేసినప్పుడు అది మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. కానీ సోషల్ డ్రింకింగ్ అది ఇదేనే మనం వదిలేద్దాం. డ్రగ్స్ అయితే ఇట్స్ ఎ బిగ్ నో అంతే కదా, మన జనరేషన్ సర్వనాశనం చేస్తాడు. కానీ ఈ మన వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఇదే డ్రగ్సే కదా మిగులుతుంది ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఈ సెడేషన్ అంటే ఏంటి, ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇలా పిచ్చిలాగి ఇలా ట్రాన్స్లు ఉండిపోతాడు కదా, ఇదే కదా మన నరాలు చేస్తూ ఉంటుంది పెయిన్ కిల్లర్స్ రూపంగా లేదా ఈ రకరకాల స్టెరాయిడ్స్ తీసుకొని. ఈవెన్ టెంపరీ రిలీఫ్ అయినప్పటికీ కూడా ఆ టెంపరీ రిలీఫ్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ పెయిన్ కిల్లర్ లేకపోతే మళ్ళీ ఇంకా కష్టం. ఓకే, మందు రోజు తాగుకునే వాళ్ళు కూడా అలాగే కదమ్మా, ఒక రోజు మందు ఇవ్వలేదంటే కొంచెం ఇది వస్తుంది కదా. రోజు సిగరెట్ తాగుతుండే ఒక సిగరెట్ నుంచి నెక్స్ట్ సిగరెట్ తాగిన వాళ్ళు 10 నిమిషాలు ఉండడం కుదరదు, వెంటనే సిగరెట్ కాల్చుకోవడానికి పోవాలి. సో ఇది మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది దేని మీద కూడా ఉండాలి. అలాగే నేను దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ నరాలు పడిపోవడం ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ చిన్నగా నొప్పిగా స్టార్ట్ అవుతుంది, స్టిఫ్నెస్ నొప్పి. తర్వాత అది చెయ్యి లాగడం గుంజడం, కాలు లాగడం గుంజడం, తిమ్మిరి పట్టడం, ముద్దుబారిపోవడం, మండ రావడం, పడిపోవడం. ఈ మండ కేసులు లేదా మొత్తం పడిపోయిన పరిస్థితులు మా దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ అమ్మ పాపం వాళ్ళకి ఫస్ట్ నడుము దగ్గర ప్రాబ్లం ఉండే, డాక్టర్ దగ్గర పోయింది, కాళ్ళు లాగడం గుంజడం తిమ్మిరి పట్టడం ఉందని చెప్పి నడుముకి సర్జరీ చేశారు. ఓకే, తగ్గలేనప్పుడు చెప్తే మెడ కూడా ప్రాబ్లం ఉంది, అక్కడ కూడా సర్జరీ చేయాలంటే అక్కడ కూడా సర్జరీ చేశాడు. ఇప్పుడు పేషెంట్ నాకు వీల్ చైర్లో రావడం జరిగింది, చెయ్యి కాలు పని చేయకుండా. సార్ ఏం చేయ, ఇప్పుడే తెలిసింది మీ గురించి, లేదంటే ఈ కత్తి పెట్టడానికి మనం పోయేవాళ్ళమా కదా సార్, తెలియకుండా జరిగిపోయింది సార్, అది ఇది అని చెప్పుకొని కళ్ళు మీద ఏడుపు పెట్టుకొని, చిన్న ఏజ్ ఏం చేద్దాం. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రివైవ్ దట్. ఆ స్టోరీ కూడా నేను బహుశా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పేషెంట్ది సక్సెస్ స్టోరీ నేను మాట్లాడతాను. అంటే ఇది అందుకే దయచేసి మీరందరం ఒక విషయం అండి, నాకు డబ్బులు సంపాదించుకోవడానికి లేదా ఆయుర్వేదంని నేనేదో గొప్ప చేయడానికి అని కాదండి. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, ఆయుర్వేదం ఏంటంటే మంచి నీళ్ళు ఫ్రీజర్లో పెడితే ఐస్ అవుతుంది కదా, ఆ ఐస్ తీసి బయట పెడితే మళ్ళీ మంచినీళ్ళు అవుతుంది. ఆ మంచినీళ్ళతో మనం అన్నీ చేసుకోవచ్చు, ఒక నీళ్ళతో మనం ఏమేమి చేస్తున్నారో అవి అన్నీ చేసుకోవచ్చు. ఇది ఆయుర్వేదం. పాలు ఒక్కసారి పెరుగు అయిన తర్వాత ఆ పెరుగు నుంచి మళ్ళీ పాలు చేయలేము, ఇది అలోపతి. సో ఒక్కసారి మీరు కత్తి పెట్టి ఆ ఎముకల్ని కోసి తీసేసిందంటే ఆ ఎముకలు ఎవరు పెడతారండి మళ్ళీ, అంతే కదా. లామినెక్టమీ అని ముద్దు పేరు పెట్టుకొని అది మొత్తం తీసి పాడేస్తున్నాడు. ఐఎమ్ ఆల్సో సర్జన్ అండి. కానీ ఇప్పుడు ఒక నరం ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి ఎముకలు ఇలా పోయి లేదా డిస్క్ పోయి ఇట్లా పొడుస్తుంది అంటే ఇది నరం ఇట్లా బెండ్ అయింది అనుకోండి, ఈ ప్రెషర్ దానికి తాకకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న బోన్ కోసి తీసేయడం జరుగుతుంది. దానికి బదులు ఈ బోన్ని సెట్ చేసి అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఆ పేషెంట్ ఇక్కడ నుంచి తలకాయ కింద నుంచి ఇక్కడ నుంచి ఒక దీని వరకు C7 వరకు ఆ సర్వైకల్ వర్టిబ్రా లేదు, మళ్ళీ నడుము దగ్గర నుంచి అది కొన్ని వర్టిబ్రాసే లేదు. ఈ లేని పేషెంట్కి నేను మళ్ళీ ఇవన్నీ సెట్ చేసి చేయి కాలు లేపి నడపాలి, ఇది మా పని. సో ఇక్కడ ఏమవుతుందంటే
దయచేసి పేషెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క జబ్బు మనకి స్టార్టింగ్ స్టేజ్లో వస్తే మనకి సర్జరీ గిర్జరీ చేయకుండా తొందరగా మనకు నయం చేసుకోవచ్చు కదా. ఇవి పోయి సర్జరీ సర్జరీస్ ఒకటి చేసి అనుభవం దొరికింది, మళ్ళీ తెలియకుండా పోయి తెలుసుకొని మళ్ళీ ఇంకా బాడీ ఇచ్చేసి సర్జరీ చేసుకుని మల్టిపుల్ సర్జరీ చేసుకుని వస్తే ఇప్పుడు మేము మీ జబ్బుని తగ్గించడం ఒకటి, సెకండ్ వేరే వాళ్ళు చేసి మిమ్మల్ని ఖరాబ్ చేసే సిస్టమ్ కూడా మంచి చేయాలంటే ఎంత కష్టం అండి మాకు. మల్టీ టాస్కింగ్ అది కూడా అప్పుడు తర్వాత కూడా మీరు మీ సంగతి మీకు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోతున్నాడు, కానీ ఈ శుభవార్త 10 మందికి చెప్పట్లే. అట్లా ఉండే ఈరోజు అలోపతి హాస్పిటల్స్ కన్నా ఎక్కువ ఆయుర్వేదిక్ హాస్పిటల్లోని పేషెంట్స్ అందరు పోయేదండి. ఎందుకంటే ఎవరమ్మా కత్తి పెట్టేది తమాషానా? ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ అది కూడా అక్కడ కొన్ని అలోపతి డాక్టర్స్ అందరూ నేను చెప్పట్లే, ఆయుర్వేద మెడిసిన్స్ వాడకూడదు, అది వాడితే కిడ్నీ లివర్ పోతుంది, అది పోతుంది. అరే ఇంగ్లీష్లో ఒక్క మెడిసిన్ చెప్పండి, లివర్ కిడ్నీ రక్తం నరాలకి ఎఫెక్ట్ కాలేనిది ఒక్క మెడిసిన్ చెప్పండి, ఆ రోజు నేను పడి మానేస్తా. చెయ్యలేనివాడు వేలు లేని వాళ్ళ గురించి మాట్లాడితే ఎలా ఉండదండి. సో దయచేసి మీకు ఆ తెలివితనం లేదంటే మీకు చేతనైనట్టు మీరు చేయండి, ఇంకొకరికి ఆ పాపం పేషెంట్ని ద్రోహం చేయకుండా ఉంటే మీరు ఏం చేస్తే కూడా మేము బతుకుతామండి. ఎందుకంటే ఒక శాస్త్రం నిజమైతే ఆ శాస్త్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద శాస్త్రమై మారుతున్నాడు. థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ ఫ్రమ్ సెంటర్. గవర్నమెంట్ కూడా చాలా వరకు ఆయుర్వేదం ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఎవిడెన్స్ బేస్డ్ సంగతి దానిలో ఉంది, రీసెర్చ్ ఎక్కువ జరగలేదు అనే ఒక లోపం దానిలో ఉంది. కానీ ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు రకరకాల రీసెర్చ్ జరుగుతుంది, రకరకాల మార్పులు వస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు జ్వరం ఉంటుంది, ఆ జ్వరం ఎందుకు వస్తుంది? ఏదో ఇన్ఫెక్షన్ బాడీలో ఉండొచ్చు కదా. జ్వరం ఈజ్ ఇంక్రీజింగ్ ద బాడీ టెంపరేచర్ టు కిల్ ద బ్యాక్టీరియా, వైరస్ ఆర్ ఫంగస్. అది పెరిగేది ఎందుకంటే ఆ వెంటనే పారాసెటమాల్ డోలో తీసుకుని ఆ జ్వరంని తగ్గిస్తున్నాడు. బాడీది లోపల ఉన్న ఆర్గానిజం చంపడానికి న్యాచురల్గా బాడీ క్రియేట్ చేసిన వేడిని మనమే జ్వరం మాత్రలు వేసుకొని తగ్గిస్తున్నాడు. అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ పోయిందని మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే వైరల్ ఫీవర్లో అంటది. వైరల్ ఫీవర్ వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నాడు. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాలు కదమ్మా వర్క్ చేసేది. ఇవి కొంచెం మనకి అర్థమైంది కదా. వైరల్ ప్రాబ్లం ఉంటే యాంటీవైరల్ ఇవ్వాలి. ఓకే, ఆ యాంటీవైరల్ కూడా న్యాచురల్గా ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ ఉన్నది, వైరస్ని అటాక్ చేసేది. అందుకే కోవిడ్ వచ్చినప్పుడు అమాంగ్ ఆల్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేద వాజ్ స్టాండింగ్ టాల్. ఇప్పుడు మేము ఆ వ్యాక్సినేషనే లేకుండా మెడిసిన్స్ ఇచ్చేసిన ఒక్క పేషెంట్ కూడా కోవిడ్ రాలే. న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఒక బెస్ట్ 5 ఫుడ్స్ ఏం చెప్తారు? మన ఈ మండిడ్లో అమ్మ తయారు చేసిన అన్ని ఫుడ్ తినొచ్చు. అదే ఎందుకంటే దానిలో ఆ పసుపు, వెల్లుల్లి, జీలకర్ర దానితో పాటు ప్రేమ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదన్నా దయచేసి ఇది ఇప్పుడు ఈ నరాలు పడిపోవడము, నేను వెన్నుపూస దిక్కెళ్ళి అనేది ఒక సంగతి ఉంటే అది మన కూర్చునే విధానం, పడుకునే విధానం, ప్రయాణం చేసే విధానం, దీనిలో ఏదైనా మెడ కొద్ది పట్టేసినట్టు, నడుము కొంచెం బెనికినట్టు ఇది ఏదైనా ఉంటే వెంటనే ఒక డాక్టర్ని కలవాలి. పర్వాలేదులే తర్వాత చూస్తే అందరూ హీరోయిన్ లాగా మారుతాడు హెల్త్కి వచ్చినప్పుడు. అంటే అది మొత్తానికి ఏదన్నా ఒకటి అస్సలు కుదరలేనప్పుడే ఒప్పుకుంటుంది నాకు ఏదో ప్రాబ్లం ఉందని. లేదంటే ఇప్పుడు కూడా కొన్ని పేషెంట్స్ వచ్చేసి ఇది మీకు ఈ లక్షణాలు ఉందా అండి, లేదండి. అది ఉందా అండి, లేదండి. మీకు కాళ్ళు లాగడం లేదండి, కాళ్ళు తిమ్మిరి వస్తుందా, అబ్బే ఏం లేదండి. మళ్ళీ ఎందుకు వచ్చారండి ఇక్కడ? నాకు ఫీజు కట్టి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? దానికి జవాబు సార్ అది ఉంది కొంచెం అట్లా అట్లా అండి. సో కొద్దిగా డినయల్ మోడల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అది చేసావమ్మా, అబ్బే నేను చేయలే. మనిషిది ఒక సైకాలజీ సంగతి, నేను చేయలేదు అని, ఎందుకు నేనేదో తప్పు చేసినట్టు. మీరు నాన్ వెజ్ తింటారు అంటే అది ఏదో పెద్ద తప్పు చేసినట్టు. మళ్ళీ నా మొహం కొంచెం ఇది
కాదండి నేను తప్పు కాదు ఎప్పుడో ఒక్కసారి అంటే ఏదో నేను కష్టపడి చేసేసారు లేదంటే నేను అట్లా అంతే రెగ్యులర్ క్రిమినల్ కాదు నేను వారానికి ఒక్కసారి క్రైమ్ చేసినట్టు చెప్పిన విధంగా ఉండదు. సో దయచేసి మీరు అలా ఏమి ఇది చేయకూడదు. ఒక డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ఓపెన్గా చెప్పండి మీ బాధలు, ఎందుకంటే అప్పుడే డాక్టర్కి అర్థమయ్యేది కరెక్ట్గా. ఓకే, సో ఈ నరాలు బలహీనత దిక్కెళ్ళి అది వెన్నుపూస సమస్య దిక్కెళ్ళి కానివ్వండి, సెక్స్ దిక్కెళ్ళి కానీ మీకు ఎట్టు విధంగా ఇబ్బంది, అలాగే ఇన్ఫర్టిలిటీ దిక్కెళ్ళి కూడా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాతో సాధ్యమైనంత హెల్ప్ మీకు ఇస్తాము. అది కూడా మనం చేయి పట్టుకొని నడిచిన ప్రతి అడుగు దానికి ఒక మెషర్మెంట్ అని ఉంటుంది, కొలత అని ఉంటుంది, ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు తర్వాత రిపోర్టు. సో దానిలో ఎక్కడెక్కడ మార్పు కనపడుతుంది, ఆ మార్పు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇంగ్లీషులు చెప్తారు అలోపతిలో స్పర్మే అస్సలు లేని వాళ్ళకి ఇంకా కుదరదు, ఏమీ కుదరదు అనేది. మా హాస్పిటల్ మా డాక్టరు అస్సలు ఒక్క ఇది కూడా లేకుండా వాళ్ళకి 40% కౌంట్ తీసుకురావడం జరిగింది. ఎంత అద్భుతం అండి అది, మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ చేసే పని అది. సో దాట్ ఈస్ వాట్ కేఎస్ఏసి ఈస్ ఆల్ అబౌట్. ఏం చేస్తారు అంతలా మిరాకిల్స్? వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ కేఎస్ఏసి హాస్పిటల్? అమ్మ మిరాకిల్స్ అనేది మంచి మనసులు ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మంచితనం ఉన్న చోట దేవుడు కూర్చుండారని చెప్తారు. సో నా అదృష్టం ఏంటంటే నా దగ్గర వచ్చి కలిసిన వాళ్ళందరూ ముద్దుగా ఉన్న చాలా మంచి వాళ్ళండి. మా డాక్టర్స్ కానివ్వండి, మా థెరపిస్ట్ కానివ్వండి, మా ఫ్రంట్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరు. మీరు మా రివ్యూస్ చూడండి, డాక్టర్ గారికి క్రెడిట్ బాకీ అన్ని ఏదన్నా దీనికి ఏదైనా ఉంటే డాక్టర్కి క్రెడిట్ ఇస్తారు. మాకు ఇక్కడ డాక్టర్ దగ్గర మాత్రం కాదమ్మా, మన ఎంటైర్ టీమ్కి క్రెడిట్ ఇస్తారు. ద వే ఆఫ్ రిసీవింగ్ అలా ఉంటుంది. అబ్సల్యూట్లీ. మా థెరపిస్ట్ కానీ మా ఫిజియో టీమ్ కానివ్వండి, ఎంత వాళ్ళ గురించి పేరు బట్టి రాస్తారు చాలామంది. సో అది నా అదృష్టం, అది అందరికీ. దానికి మీకు నేను వందనాలు చేస్తాను. ఎందుకంటే మీ దిక్కెళ్ళి, మీ ఆశీష్ దిక్కెళ్ళి, మీ మంచి మనసు, మీ ప్రార్థన దిక్కెళ్ళి కేఎస్ఏసి హాస్పిటల్కి అది రావడం జరిగింది. సో ఆ ప్రార్థన ఇంకా కొనసాగుతూ ఉండాలి, మీకోసం మేముంటున్నాం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.